సార్ నమస్కారం. ఏం పేరు సార్ మీ పేరు? పేరు ఉమామహేశ్వరరావు గారు. సార్ మరి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, మరి ఏంటి సార్ ఇక్కడ అంతా హడావుడిగా ఉంది, 3 పార్టీలు నువ్వా నేను అంటే పోటీ పడుతున్నాయి. కానీ మాగంటి గోపీనాథ్ గారు మిస్సెస్కి ఇక్కడ టికెట్ ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఇక్కడ బీఆర్ఎస్ పరిస్థితి బాగుందా లేకపోతే కాంగ్రెస్ బాగుందా బీజేపీ బాగుందా? నా అనుమానం ఒకటేనండి, సింపతి మీద ఆమె రావచ్చు. ఇక్కడ ఉన్న ఆయన కావచ్చు, ఎందుకంటే ఎవరికైనా ఆయన కూడా ఇక్కడ బాగానే చేసిండు కదా అందరికి, కనుక భార్య వస్తే ఆమె కూడా ఇంకా కొంచెం ప్రయత్నం చేస్తుంది. ఆమె కూడా చెయ్యొచ్చు అని నా అభిప్రాయం. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంటారు 100%. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంటే అసలు లాస్ట్ టైమే రావాలి కాంగ్రెస్, వీళ్ళ కుమ్ములాట్ లోపల అది పోయింది. వీళ్ళ కుమ్ములాట్నే పోయింది అది. ఎందుకంటే ఇంతకుముందు మన జనార్దన్ రెడ్డి కొడుకోతే బాగానే చేసి, విష్ణువర్ధన్ రెడ్డి బాగానే చేసింది. అది సో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంటారు నా అభిప్రాయం. అంతే. థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ నమస్తే. ఏం పేరు? నా పేరు శంకర్. బోరబండే బాబాయ్. మరి ఇప్పుడు ఇల్లు గోషామాయిల్ ఇప్పుడు వచ్చి 25 సంవత్సరాలు అయిపోయింది. ఓటు హక్కు అంత ఇక్కడేనా? ఇప్పుడు ఓటు హక్కు అంతా ఇక్కడనే. మరి ఇప్పుడు జూబ్లీహిల్స్ కింద వస్తుంది కదా, మరి మీ ఎమ్మెల్యే గారు చనిపోయారు, ఎవరు? గోపీనాథ్. మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఏంటి ఎలా ఉండబోతుంది? వేస్తే ఆయనకే వేస్తాం. ఎవరు? గోపీనాథ్ గారు. వాళ్ళు మిస్సెస్ కి ఇచ్చారు టికెట్. భారాలు ఎవరు లెక్కని ఇక్కడ మంచిగా చేసిన వాళ్ళకి వేస్తాం. బస్ టీఆర్ఎస్ బాగా చేసింది ఇక్కడ, ఈడ బాగా చేసింది ఆయన్నే. అన్నిటికీ ఆదుకున్నాడు ఆయనే. ఓకే. ఇప్పుడు మరి వాళ్ళ ఆవిడకి ఇచ్చారు టికెట్, సునీత గారికి. గెలుస్తుంది, ఆమెకే పోతుంది అది. అంతేనా? అంతే. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది బాగా, బరోబర్ సెంటిమెంట్. నా అభిప్రాయం అయితే నేను చెప్పేది వాళ్ళకే ఎవరన్నా వేయని మన ఓటు అది, మా ఓటు హక్కు మా పొడగొట్టుకో అంతే. ఓకే. ఎందుకే బీఆర్ఎస్ బాగా చేసిందంట? తప్పకుండా 100% చేసింది సార్. ఓకే. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇగో కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్ లోకి వచ్చు. మేము ఎవరిని నమ్మాలి అది చెప్పు, మీరే చెప్పు. మేము తెలుగుదేశంకి వేయాలనా లేక కాంగ్రెస్కి వేయాలనా, ఎవరికి వేయాలి మీరే చెప్పండి. కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా. అరే వాళ్ళు కాంగ్రెస్ 12 సంవత్సరాలు అయితే మేము తెలుగుదేశంలో ఉండే కదా అంతకుముందు. మరి అట్లంటే కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వచ్చారు కదా. ఇది రాజ్యం అంతా కాంగ్రెస్దే. ఈ జెండా పట్టుకున్నతోటి మాకు సంబంధం లేదు. మేము పుట్టినాము కాంగ్రెస్ కే, తెచ్చిండ్రు కాంగ్రెస్ కు. ఈ భూమి మీద ఎవడు వేరే పార్టీలో పుట్టినోడు లేడు. తెచ్చిన రాజ్యమే కాంగ్రెస్. కాంగ్రెస్ కే. బీఆర్ఎస్ ఆయన తెలంగాణ ఆయన సెంటిమెంట్ ఏం లేదు, మాకు డెవలప్మెంట్ కావాలి అంతే. గరీబ్ వాళ్ళు కష్టపెట్టవద్దు అంతే. ఈమె చేస్తుంది నమ్మకం ఉంది, ఫుల్ తిరుగుతుంది. మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు తప్పకుండా పక్కా.